బాలకృష్ణ గారికి వరుసగా ఇద్దరు అమ్మాయిలు పుట్టినప్పుడు తమ అభిమాన హీరోకు నటవారసుడు లేడని ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. కొందరైతే ఏకంగా బాలయ్యకు పుత్ర సంతానం కలగాలని గుడుల్లో పూజలు కూడా చేశారు. ఆ అభిమానుల మొక్కులు ఫలించి 1994 సెప్టెంబర్ 6న బాలయ్య ఇంట పుత్రోదయం కలిగింది. సాక్షాత్తు ఆ నటరత్న ఎన్టీఆర్ గారే తన మనవడికి మోక్షజ్ఞ తారకరామ తేజ అని నామకరణం చేశారు. కాలక్రమేణా ఆ పేరు మోక్షజ్ఞ తేజగా, మోక్షుగా అభిమానుల గుండెల్లో ముద్రపడిపోయింది. గత 2 దశాబ్దాలుగా మోక్షజ్ఞను వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ 1000 కళ్లతో చూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ ఏళ్లు గడిచిపోతున్నాయి. సరిగ్గా గతేడాది హనుమాన్ వంటి బ్లాక్ బాస్టర్ అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ప్రకటన రావడంతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. కానీ షూటింగ్ ప్రారంభం కావాల్సిన తరుణంలో అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అది ఎందుకు ఆగిందో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో సరికొత్త చర్చ మొదలైంది. బాలయ్య ప్లాన్ చేస్తున్న ఐకానిక్ సీక్వెల్ ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటించబోతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో తొలుత చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత సోలో హీరోగా ఎలా ఎదిగారో ఇప్పుడు మోక్ష కూడా అదే బాటలో నడవబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే ముందుగా తండ్రి సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసి ఆ తర్వాత భారీ స్థాయిలో సోలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఒక నట వారసుడి కోసం టాలీవుడ్లో ఇంతటి నిరీక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, నందమూరి వారసత్వానికి కొత్త వెలుగు. ఈ 2026లోనే ఆ శుభవార్త వింటామని, వెండితెరపై మోక్ష గర్జన చూస్తామని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి నందమూరి మోక్షజ్ఞ బాక్సాఫీస్ని షేక్ చేసే రోజు అతి దగ్గరలోనే ఉందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.